మీరు కూడా ఇలా ఎక్కువ సంఖ్యలో కనకాంబరం మొక్కలను పెంచాలనుకుంటున్నారా? ఈ మొక్కల నుండి విత్తనాలు ఎలా సేకరించాలి? ఆ విత్తనాలను ఎలా నారులా పోసుకోవాలి? వచ్చిన మొక్కలను ఎలా నాటుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్కువ సంఖ్యలో మీరు కూడా కనకాంబరాల మొక్కలను పెంచుకోండి. అందరికీ నమస్కారం. మౌనిక విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కనకాంబరం చెట్టుకు ఇలా నిండుగా ఫ్లవర్స్ ఆగిపోయిన తర్వాత ఆ కాడల్లో విత్తనాలు అనేవి తయారవుతుంటాయి. బాగా విత్తనాలు గల కాడలను ఎండిపోయాక సేకరించి పెట్టుకోవాలి. చూశారు కదా, కొన్ని చెట్టు పైన ఎండిన కాడలు కనిపిస్తున్నాయి. అందులో విత్తనాలు అనేవి లేవు. గట్టిగా ఉన్న విత్తనాలు గల కాడలను ఇలా తెంపుకొని 1-2 రోజులు ఎండలో ఎండబెట్టుకొని వాటిలో నుండి విత్తనాలు తీసుకోవాలి. విత్తనాలు వీలైతే అన్నీ సేకరించుకోవాలి. మొత్తంలో సేకరించమైనాక ఆ కాయల్లో నుంచి విత్తనాలను ఇలా వలుచుకోవాలి. కనిపిస్తుందా? విత్తనాలు అన్నీ వలుచుకున్నాక అవన్నీ వేసుకొని మెల్లిగా విత్తనాలు అనేవి తీసేయాలి. పైన బూరు లాంటి ప్రాంతం అనేది తీసేయాలి. ఓన్లీ విత్తనాలు మాత్రమే సేకరించుకొని పెట్టుకోవాలి. అలా విత్తనాలు సేకరించాక అందులో కొంచెం డస్ట్లా ఉంటుంది. ఇలా చాటతో చెరుక్కోవడం వల్ల అందులో ఉన్న తేలికైన పదార్థాలన్నీ కొట్టుకు వెళ్తాయి. ఓన్లీ విత్తనాలు మాత్రమే చాటలో ఉంటాయి. ఇలా విత్తనాలు అనేవి బాగా నీట్గా చెరుక్కున్నాక ఒక 2-3 గంటలు ఎండలో ఎండబెట్టి ఇలా కవర్లో మట్టి పోసి అందులో విత్తనాలు అనేవి చల్లుకోవాలి. పైనుంచి కొంచెం మట్టి వేసి మళ్ళీ దానిపైన వాటర్ వేయాలి. వాటర్ వేస్తూ ఒక 20 days వరకు ఇలా సంరక్షించుకుంటూ ఉన్నట్టయితే మొలకలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని నేనైతే గ్రోయింగ్ బాల్ పెట్టడం, మీరు నేలపై కూడా పెట్టుకోవచ్చు. ఇలా మొక్కలు అనేవి వస్తాయి. చూడండి, మొత్తం కనకాంబరాల మొక్కలు ఇవన్నీ కూడా. ఇలా వచ్చిన మొక్కలను వర్షాకాలంలో పెట్టుకుంటే ఈజీగా గ్రో అవుతుంటాయి. అందుకని వర్షం పడ్డప్పుడు తీసుకొని నాటుకోండి. ఇలా మొక్కలు అనేవి ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ ఉండాలి. అందులో ఇంకా చిన్న మొలకలు కూడా ఉన్నాయి, కానీ పెద్ద మొలకలు అయితే వాటిని యాక్టివ్గా ఎదగగలవు. చిన్నవి వాడిపోయే అవకాశం ఉంది. అంతగా వర్షాలు లేవు కాబట్టి వర్షం ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక వాటిని కూడా నాటుకోవాలి. ఇలా మొక్కలన్నీ సేకరించి మనం ఏ ప్లేస్లో అయితే నాటాలనుకుంటున్నామో ఒక వరుసలో ఇలా నాటుకుంటూ ఉండాలి. ఒకే వరుసలో నాటుకోవడం వల్ల పువ్వులు పూసాక చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఏరియా అంతా మొత్తం ఒకటే రకం. నేనైతే ఇక్కడ ఒకే లైన్లో మొక్కలను అనేది ఒక్కొక్కటిగా కొంచెం గుంతలా తీసుకుంటూ అందులో నాటుకున్నాను. కొన్ని వాటర్ కూడా పోసాను. కొన్ని పెద్ద కాడలు కూడా ఉన్నాయి. అంతకుముందు పాత కనకాంబరాల మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి. అందుకని అదే లైన్లో ఈ చిన్న మొక్కలను కూడా నాటుకుంటున్నాను. తోటకు క్రమశిక్షణ అనేది ఎంత అవసరమో మనిషి జీవితానికి కూడా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఈ క్రమశిక్షణతో చేసే పని మొదట్లో చిన్నగా కనిపించినా భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తుంది. ఇవి చిన్న మొక్కలే కావచ్చు, రేపటి రోజున పువ్వులన్నీ వచ్చాక చూడడానికి ఆ ప్రాంతం అంతా అందంగా కనిపిస్తుంది ఒకే లైన్లో. అందుకనే జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన పని. చిన్నపిల్లలకు కూడా అది నేర్పించాలి. ముక్కై వంగ అనేది మానై వంగుతుందా అన్నట్టు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలా క్రమశిక్షణ అనేది అలవాటు చేయడం వల్ల వాళ్ళ జీవితంలో గౌరవం, విలువలు అనే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతుంది. ఇలా నేను కొన్ని పనులు చేయడం వల్ల నన్ను చూసి వాళ్ళు కూడా ఆ పని చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళతో కూడా ఇలా చేయిస్తుంటాను. ఇంకో విషయం ఏంటంటే, మనం ఏ విత్తనం నాటితే ఆ మొక్కనే వస్తుంది. ఇప్పుడు కనకాంబరాల విత్తనం నాటాం కాబట్టి కనకాంబరం మొక్కనే వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మంచి ఆలోచనలు చేస్తే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది. చెడు ఆలోచనలు చేస్తే మన జీవితం చెడుగా ఉంటుంది. అంటే మన జీవితం అనేది మన ఆలోచనల మీద
ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనలు చేయండి, మీ జీవితాన్ని మంచిగా మలుచుకోండి. నేను చెప్పినంత ఈజీ కాదు మంచి ఆలోచనలు చేయడం అనేది. అవి నిరంతరం సాధన వల్లనే వస్తుంది. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది నిరంతరం మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే అది సాధ్యమవుతుంది. నేను మొక్కలన్నీ ఇలా నాటడం పూర్తయ్యాక వాటికి నీళ్ళు అనేది పట్టిస్తున్నాను. నీళ్ళు దాంతో ప్రతి మొక్కకు నీళ్ళు ప్రజెంట్ మొక్క నాటగానే ఇవ్వడం వల్ల మంచిగా గ్రో అవుతుంది. అన్ని మొక్కలకు అనేది వాటర్ అనేది ఇచ్చాము. ఆల్రెడీ వర్షం పడ్డ తర్వాతనే మొక్కలు అనేది నాటుకున్నాను. మళ్ళీ కొంచెం డ్రైగా ఉంది నేల కాబట్టి కొన్ని వాటర్ అనేది ఇస్తున్నాను. ఇది ఇంకోవైపు మొక్కలు అనేది నాటుకున్నాను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి పాత కనకాంబరాల మొక్కలు, వాటి దగ్గరే ఇంకా మళ్ళీ కొత్త చిన్న చిన్న మొలకలు అనేది ఇలా నాటుకున్నాను. చూశారు కదా, ఇగో ఇక్కడ పాతవి ఉన్నాయి ఒకే లైన్లో. అంటే ఒక గార్డెన్కు ఒక కంచెలా కూడా ఇది ఏర్పడుతుంది. చూశారు కదా, ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ మరి.